Namaskaram. Good morning. Today I will be traveling to Sri Aurobindo School near Gaddipally village of Nalgonda district near Suryapet of Telangana state. I will be conducting a creativity workshop for school students. I am really excited as I will be conducting a workshop for students belonging to 5th, 6th, 7th, 8th, 9th, and 10th class students all at one time. I am really excited to meet the students and conduct the workshop. I started preparing for this creativity workshop with lot of enthusiasm. This is the first of its kind of workshop for me as I will be conducting the workshop for students belonging to 5th class to 10th class students. Normally, I conduct the workshop for the same class students. So, here I am challenging myself to ensure all activities generate lot of curiosity and interest equally among the 5th class students all the way up to 10th class students. Of course, I am ensuring that fun element is always present in these activities. It is a wide spectrum of students. Each workshop is a unique challenge. Keeping all these factors in mind and coupled with the school environment, I am putting my heart and soul and started preparing for this exciting workshop. Gaddipally village is the heart of beauty, peace, and serenity. We can enjoy the beauty of the nature. The lush green surroundings are feast to the eyes. The school is located in the heart of such eye-pleasing surroundings. As you can see, it is far less congested and polluted than cities. One will certainly enjoy a trip to Gaddipally just like any other village.
గ్లాసులు 4-5 గ్లాసెస్ ఎట్లా యూజ్ చేయాలంటే కార్డ్బోర్డ్ ఒకటి, ఒక 5 గ్లాసెస్, పేపర్ తయారు చేయాలి స్టిక్స్ లెక్క. అవి ఇట్లా మనం సెట్ చేసుకోవాలి. కార్డ్బోర్డ్ పిన్నులు కొట్టుకొని మళ్ళా ఈ గ్లాసులు కూడా పిన్నులు కొట్టుకొని ఇట్లా సెట్ చేసుకోవాలి. తెలుసుకోవచ్చు. ఇంకా నువ్వు చెప్పాయి. మనకి ఇంకా డిఫరెంట్ థాట్స్ వస్తుంటాయి. వెరీ గుడ్. ఇచ్చిన మెటీరియల్ తోటి ఏమేమి ఎలా చేయాలంటే ఇది చేస్తే కొద్దీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. ఇలాంటి ఐడియాలు చాలా రావాలి. దానితో ఏమన్నా ఓన్లీ దాని చేసి మా చిన్నప్పుడు ఒట్టి అనేది ఉండేది. సో దాన్ని బట్టి నేను ట్రై చేసిన, పర్ఫెక్ట్ రాలేదు. ఇంకోసారి చేస్తే మాత్రం చాలా పర్ఫెక్ట్ వస్తుంది. ఆలోచిస్తే ఏదైనా చేయొచ్చు అనేది నాకు అర్థమైంది. థ్యాంక్ యూ. గమ్తో స్టిక్ చేద్దామని ట్రై చేసిన, అయితే ఇది స్టిక్ అస్సలు స్టిక్ కావట్లేదు. అది మరి ఫాస్ట్గా నేను ఎట్లా చేయాలి నాకు అర్థం కావట్లేదు అసలుగా. అయితే పిన్ పాంచ్ అవుపించింది, అందులో పిన్ కొట్టి చూద్దామా అనుకున్నాను. పిన్ కొట్టేసాను, కొట్టేసి ఆగిపోయినది. ఇక మన తర్వాత పేపర్ కింద స్టిక్ చేద్దాం అనుకున్నా, స్టిక్ ఉండడం కోసం. అది వదిలే కాదు, మళ్ళీ లెక్చర్స్ ఫాస్ట్ కంప్లీట్ చేయాలంటారు. ఫాస్ట్ ఎట్లా అని ఆలోచిస్తే హోల్స్ వేయడం సజెస్ట్ చేసినారు. హోల్స్ పెడితే బాగుంటుంది, దాన్ని ట్రై చేస్తే బాగుంటుంది అని ట్రై చేసిన. కాకపోతే సార్ అన్నారు ఇది ఊడిపోతుంది. నాకు కూడా అనిపించింది కొద్దిసేపు లాగితే ఇది ఊడిపోతుంది. ఇది లేకుండా ఉండాలంటే మేబీ ఇది అనుకుంటున్నాను గమ్ తోటి ట్రై చేయొచ్చు అనుకుంటే ఫాస్ట్ కంప్లీట్ చేయాలంటారు. ఫాస్ట్ ఎట్లా అని ఆలోచిస్తే హోల్స్ వేయడం సజెస్ట్ చేసినారు. కానీ ఐ ఫెల్ వెరీ హ్యాపీ. కానీ మా స్టూడెంట్స్ చాలా బాగా చేసినారు. నాకు అసలు డిఫరెంట్ థాట్స్, అసలు ఎన్ని థాట్స్ ఉన్నాయా అనిపిస్తుంది. అసలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కానీ ఐ ఫెల్ వెరీ హ్యాపీ. నాకొకటి ఏమనిపిస్తుందంటే చెప్పండి. చిన్నప్పుడు మేము చదువుకునే రోజుల్లో మామూలుగా మేము చదువుకునేటప్పుడు ఎట్లా ఉన్నాయి అంటే ఓన్లీ బుక్ నాలెడ్జ్ ఒకటే ఉంది. సో ఇప్పుడు ఈ క్రియేటివిటీ అన్ని చూస్తుంటే ఇలాంటి స్కూళ్ళలో చదువుకుంటే మీరు చాలా అదృష్టవంతులాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మేము ఏదో ఒకటి చేస్తేనే మాకు చాలా అసలు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఇలాంటి చిన్నప్పుడు ఉంటే బాగుండు అనేది మాకు అనిపిస్తుంది. సో అవన్నీ మేము ఇప్పుడు నేర్చుకుంటున్నాం, అంటే ఆ ఫీల్ని ఇప్పుడు అనుభవిస్తున్నాం. మీరు చాలా అదృష్టవంతులు. సో మీకు కూడా చాలా అదృష్టవంతులు, ఎందుకంటే టీచింగ్ చేస్తున్నాం ఇలాంటి స్కూల్లో చెప్తున్నందుకు. సో మేము కూడా వెరీ హ్యాపీ. పేపర్లో సర్కిల్, ట్రయాంగిల్, రెక్టాంగిల్ షేప్స్లో ఫ్రూట్ అన్న యానిమల్ అన్న కట్ చేయను.
సక్సెస్ఫుల్గా అయినాయి. ఒకరు పెట్టుకొని స్పీడ్గా టీమ్మేట్స్తో చేస్తే కొంచెం ఫాస్ట్గా అవుతుంది, అన్ని ఐడియాస్తో మంచిగా వస్తుంది అన్నమాట. గ్రూప్గా చేస్తే కొంచెం స్పీడ్గా చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా బెలూన్స్ తోటి ఎట్లా చేయమంటే, నేను అసలు ఇది ఆగదనుకున్నా, బెలూన్స్ పెడుతుంటే పగిలిపోతున్నది. కాన్సన్ట్రేషన్ తోటి పెడితే ఆగింది. అలా నెక్స్ట్ న్యూస్ పేపర్ తోటి క్యాట్ చేసినాం, ఆరెంజ్ చేసినాం, గ్రేప్స్ చేసినాం. కప్స్ తోటి వాటర్ క్యారీ చేయాలని చెప్పింది. అయితే ఫస్ట్ నాకు అర్థం కాలేదు ఎట్లా చేయాలి అని. తర్వాత టీంతో కలిసి డిస్కషన్ చేస్తే పిన్స్ కొట్టి ఇట్లా చేయాలని చెప్పిండు. దానివల్ల అందరం కలిసి చేయడం వల్ల అది సక్సెస్. నెక్స్ట్ వన్ బలూన్స్ అండ్ కార్పెట్ తోటి నెక్స్ట్ చైర్ చేయాలన్నారు సారు. ఇది కూడా నాకు సరిగా అర్థం కాలేదు. సజెషన్స్ వల్ల టీచర్స్ మా టీమ్ సజెషన్స్ వల్ల కార్పెట్ తోటి చైర్ చేస్తాం. థర్డ్ వన్ పేపర్స్ తోటి చేయమన్నారు. ఒక క్యాట్ అండ్ చైర్ చేయాలన్నారు సారు. బటర్ఫ్లై కూడా చేస్తాం పేపర్ తోటి. ఏం నేర్చుకున్నావో చెప్పాలి. వీటి వల్ల ఒకటి చేస్తుంటే ఇంకొకటి చేయాలనే థాట్ అనేది వస్తుంది. ఇది కాకుండా ఇంకా డిఫరెంట్గా చేయాలి. వీటి వల్ల క్రియేటివిటీ పెరుగుతుంది, మైండ్ ఇంప్రూవ్ అవుతుంది. మంచి వర్క్ షాప్ మేము అటెండ్ అయినందుకు, అవకాశం ఇచ్చినందుకు డివైన్కి మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఇందులో నేను చాలా అంటే మంచి విషయాలు విన్నాం. ముఖ్యంగా ఎంతటి కష్టమైన సమస్య, ఎంత క్లిష్టమైన సమస్య వచ్చినా ఆ సమస్యలో అక్కడే సొల్యూషన్ వెతుక్కునేట్టుగా ఆలోచన అనేది తెలిసింది. ఎందుకంటే మనం బ్యాంబో స్టిక్స్ తోటి ఒక అతను సైకిల్ తయారు చేసుకోవడం చూసాము. అంటే అతనికి సైకిల్ తొక్కాలని కోరుకుంది, సైకిల్ కొనే కెపాసిటీ లేదు. కానీ అతని యొక్క ఆలోచన, అతని కోరిక, అతనికి అంత విల్ పవర్ ఉంది కాబట్టి తన కోరిక నెరవేర్చుకోవడానికి ఎలా అయినా సైకిల్ తొక్కాలి అనేది తన కోరిక. దాన్ని కళ నెరవేర్చుకోవడానికి చక్కగా బ్యాంబో స్టిక్స్ తోటి సైకిల్ తయారు చేసుకోవడం వండర్ అనమాట. అక్కడ ఎలాంటి ఐరన్ మెటీరియల్ యూజ్ చేయకుండా కంప్లీట్ గా బ్యాంబో స్టిక్స్ తోటి చేయడం అనేది వండర్ఫుల్ అనమాట. ఈ అట్టపెట్టెలతో కూడా మంచి మెటీరియల్ తయారు చేసే వాళ్ళ బ్యాగ్ గా యూజ్ చేసుకోవడం, అంటే మల్టీపర్పస్ ఒక వస్తువుని ఇన్ని రకాలుగా యూజ్ చేసుకునే ఫెసిలిటీ, అది కూడా జస్ట్ 10 రూపాయలలోపు ఖర్చు. అంటే మనం ఒక డెస్క్ తయారు చేయాలంటే కనీసం 1000 నుంచి 5000 రూపాయల వరకు పెట్టుకున్న కొద్దీ అవుతుంది. జస్ట్ 10 రూపీస్తో మంచి డెస్క్ తయారు చేయడం అనేది ఇట్ ఈస్ ఏ వండర్ఫుల్ ఐడియా. ఇంకా పిల్లల్లో ఇక్కడ ఈరోజు మా పిల్లల్లో చాలా ఆనందాన్ని చూసింది నేను. ఎందుకంటే వాళ్ళే హీరోస్. ఎంత చక్కగా అంటే వాళ్ళ సొంత ఐడియాస్, అసలు మా హెల్ప్ లేదు, కనీసం మమ్మల్ని అడగను కూడా అడగరా. ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళు యూనిక్ అని. I firmly believe that we all have ideas. Each and every individual has ideas. We have to ensure we create a conducive atmosphere whereby all ideas can be expressed without any fear or any inhibitions. Please encourage creativity.